వాలి బలాలు మరియు వరం. అపారమైన శక్తి, కిష్కింధ రాజు, బలీయమైన యోధుడు. ది బూన్, తనతో పోరాడిన ఎవరి బలాన్ని అయినా సగం గ్రహించగలదు. ప్రత్యక్ష పోరాటంలో అతన్ని దాదాపు అజేయుడిని చేస్తుంది. హనుమంతుని బలాలు మరియు నియంత్రణలు. 1. అత్యున్నత శక్తి, వానరులలో అత్యుత్తమమైనదిగా వర్ణించబడింది. రావణుడు మరియు వాలిల కలయికను కూడా అధిగమించింది. 2. తన శక్తిని మరచిపోవడం, గుర్తుకు వచ్చే వరకు తన అపారమైన బలాన్ని మరచిపోవడానికి ఋషులు శపించారు అని క్వోర వినియోగదారులు మరియు మరొక క్వోర పోస్ట్ వివరిస్తున్నారు. ఎందుకు పోరాటం లేదు? 1. వాలి వరం. ప్రత్యక్ష పోరాటం హనుమంతుడి బలంలో సగభాగాన్ని వాలికి బదిలీ చేస్తుంది. ఇది వాలిని మరింత బలవంతుడిని చేస్తుంది లేదా విచ్ఛిన్నం చేయలేని ప్రతిష్టంభనను సృష్టిస్తుంది అని క్వోర వినియోగదారులు మరియు మరొక క్వోర పోస్ట్ అంటున్నారు. మరియు 3. దైవిక జోక్యం. రాముడు, వాలి వరం అర్థం చేసుకుని, దాక్కున్న బాణంతో అతన్ని ఓడించి, ధర్మాన్ని నెరవేర్చి, ప్రత్యక్ష పోరాటం లేకుండా సుగ్రీవునికి సహాయం చేశాడని క్వోర వినియోగదారులు రాశారు. సారాంశంలో, వాలి ఒక అద్భుతమైన వరం కలిగిన బలీయమైన యోధుడు. కానీ హనుమంతుడికి ఎక్కువ సహజమైన శక్తి ఉంది. అయినప్పటికీ పరిస్థితులు మరియు ధర్మం వారి ప్రత్యక్ష ఘర్షణను నిరోధించాయి. ఫలితంగా రాముడు జోక్యం చేసుకున్నాడు.